అయ్యో చీర కీర్తి నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏ అబ్బా కీర్తి దాత్రి కీర్తి ఆగు. ఏ కీర్తి ఏ కీర్తి ఆగు ఆగు. ఏ ఆగవే రాక్షసి, చూడవే పిల్ల రాక్షసి, ఏం చేసావో చూడు. బుద్ధుందా నీకు అసలు? ఎన్ని వేల రూపాయల చీర ఇది తెలుసా నీకు? అసలు నిన్ను నిషి కీర్తి అయ్యో దెబ్బ తగిలిందా నాన్న? ఏడోకమ్మా. ఏమైందమ్మీ? నిషి పిచ్చా నీకు? చిన్న పిల్ల మీద చేయి చేసుకుంటావా? కీర్తి కొట్టడం కాదు, అది చేసిన పనికి చంపేయాలి. చెవిటి మొహంది. నన్నే కొడతావా? నా మీదే చేయి చేసుకుంటావా? ఒక్క దెబ్బతో ఆపేసినందుకు ఆనందించు. నాకొచ్చిన కోపానికి నేనేం చేసినా కూడా తక్కువే. ఏంటి నేనేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? అది నా చీరని తొక్కబట్టే కదా నేను చేయి చేసుకుంది. ఈ చీరను నేను ఇంటికొచ్చాక మా అత్తగారు పెట్టిన మొదటి చీర. దీని రేట్ ఎంతో తెలుసా? ఎచ్చి ఆపు నిషి. దాని విలువ ఎంతైనా నువ్వు చేసింది మాత్రం తప్పు. దీని మీద పడిన మరకని తీసేయగలవు, కానీ కీర్తి మనసులో అచ్చుపడిన ఈ జ్ఞాపకాన్ని ఏం చేసి చెరుపుతావు? ఆ చిన్న పిల్ల మనసుకైన గాయాన్ని ఎలా మాన్పించగలవు? మీ చెల్లెలికి మనసుంటే కదా జగదాత్రి, తను చేసింది ఎంత పెద్ద తప్పు అర్థం అవడానికి. ఎదుటి మనిషిలో లోపాన్ని ఎత్తి చూపించే నీ సంస్కారాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉన్నా నువ్వు నా తమ్ముడి భార్యవైపోయావు. నిన్ను ఏమన్నా వాడు బాధపడతాడని ఊరుకుంటున్నాను. పిన్ని, నీ కోడలి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిషికని ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. మనసు లేని రాయితో ఎంతసేపు మాట్లాడినా ఉపయోగం ఉండదని అర్థమైపోయింది. పదనాన్న చూసాను అత్తయ్య, ఇది నన్ను కొట్టింది, ఆవిడ నోటికొచ్చినట్టు మాటలనింది. అయినా నువ్వెందుకు కొట్టావు జగదాత్రి? కొట్టడం కాదు, ఇంకాసేపు ఉంటే దీని ప్రాణాలు కూడా నేను తీసేసేదాన్ని. తీస్తావే, తీస్తావు. ఎవరి ప్రాణాలు తీస్తారో ఇప్పుడే తెలుస్తాను. ఎన్ని చెప్పినా నువ్వు చెయ్యెత్తకుండా ఉండాల్సిందమ్మి. నిషే ఆగమ్మే. జగదాత్రి, నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఒక్క మాట అంటేనే కేదార్ వచ్చి నా భార్యని ఏమీ అనకండి అన్నాడు కదా, మరిప్పుడు నా భార్యని నువ్వెలా కొడతావు? ఆ రోజు నేను తప్పు చెయ్యలేదు కాబట్టే కేదార్ నా తరపున నిలబడ్డాడు, కానీ ఇవాళ నీ భార్య తప్పు చేసింది కాబట్టి నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు తప్పు చేసావు జగదాత్రి, తప్పు చేసావు. చూసారా అత్తయ్య, దానికి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడుతుంది. సరేలే నిషి, వదిలే. ఏంటండి వదిలేసేది? మా అమ్మనే నా మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు. అలాంటిది జగదాత్రి నా మీద చేయి చేసుకుందంటే ఎలా వదిలేస్తాను? అసలు అదెవరత్తయ్య ఇక్కడ?
ఏ సంబంధం ఉందని ఈ ఇంట్లో ఉంటుంది? ఆ కౌశికి అడ్డుండడం వల్ల ఇంట్లో వాళ్ళని ఏం అనలేకున్నామమ్మీ. ఇంట్లో ఉండమంటే ఒక మూల ఉంటే సరే అత్తయ్య, కానీ ఇలా పెత్తనం చూపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను. కౌశికి అండ చూసుకొని నీ మీద చేయి చేసుకుందమ్మీ. లేకుంటే అంత ధైర్యం ఎక్కడిది చెప్పు? ధైర్యం ఎక్కడిదో ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎవరు వస్తే పోతుందో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేస్తాను. నిషి, వద్దు నిషి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు వస్తే గొడవ అవుతుంది. మరి గొడవల మధ్యలో బతుకుతున్నట్టుంటుంది. నువ్వు ఆగరా. ఎన్ని తోర్లని ఈ అమ్మి నోరు మూస్తామో? ఓ తూరి అడగాల్సిన వాళ్ళు వచ్చి అడిగితే అందరూ గమ్మునుంటారు. లేకుంటే చూసినావు కదా ఎట్లా ఎగురుతా ఉండారో. అమ్మి, నువ్వు ఫోన్ చెయ్యి. ఆ నిషి చెప్పమ్మా. అత్త, అమ్ముంది అక్కడ. ఉంది, ఇస్తా ఉండు. వదినా, నిషి ఫోన్. నిషి, అమ్మా, నిషి, ఏమైంది? గొంతు అలా ఉంది. ఆ జగదాత్రి నన్ను కొట్టిందమ్మా. జగదాత్రి నిన్ను కొట్టడం ఏంటి? అసలేం జరిగింది? ఆ కీర్తి నా చీరని తొక్కింది. నాకొచ్చిన కోపానికి నేనేం చేసినా కూడా తక్కువే. అది నన్ను కావాలని కొట్టిందమ్మా. దానికి ఎంత ధైర్యం ఉంటే నీ మీదే చేయి చేసుకుంటుంది? ఇక్కడేమో కుక్కిన పేన్ల పడుండేది, అక్కడికి వెళ్ళగానే నీకే ఎదురు నిలబడుతుంది అంటే విషయం చాలా దూరమే వచ్చింది. అవునమ్మా. అయినా అది కొడుతుంటే నువ్వెందుకు ఊరుకున్నావే? 4 తగిలించాల్సింది కదా. ఏంటి తగిలించేది? ఈ ఇంట్లో దానికి ఆ కేదార్ గాడికి చాలా సపోర్ట్ ఉందమ్మా. నువ్వాగవే. 10 నిమిషాల్లో అక్కడికొచ్చి దానంతు చూస్తాను. సరే అమ్మా, తొందరగా రా. ఉమ్. అత్తయ్య, మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. ఆ జగదాత్రికి మా అమ్మ చేతుల్లో ఉంటుంది. ఇవాల్టితో దాని పీడ విరగడైపోతుంది. అదే జరిగితే ఆ కౌశికిని మనం ఈజీగా పక్కన పెట్టేయచ్చమ్మీ. ఏంటొద్దునా, జగదాత్రి మన నిషి మీద చేయి చేసుకుందా? చెప్పకుండా పెళ్లి చేసుకున్నా, ఏ దిక్కు మొక్కు లేకున్నా, నా కూతురి అత్తారింట్లో తిష్ట వేసినా సరేలే, ఆడపిల్ల రోడ్ల మీద పడకూడదు కదా అని ఊరుకున్నాను. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మీదే చేయి చేసుకుంటావే? పిన్ని, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏంటే నువ్వు చెప్పేది మేం వినేది? ఈ ఇంటికి రాగానే నిన్నెవరూ ఏమీ అనరని ధైర్యం పుట్టుకొచ్చిందా? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడకండి రాగిణి గారు. ఏంటమ్మా తెలుసుకునేది? అయినా దీని గురించి పూర్తిగా తెలియకుండానే ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారు. మేమైతే ఇంటి గడప కూడా తొక్కనిచ్చే వాళ్ళమే కాదు. మాట్లాడు. నా కూతుర్ని కొట్టే ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? నీకు మాటలతో చెప్తే అర్థం కాదే.
చూడండి అత్తయ్య, ఒకప్పుడు జగదాత్రి మీ కూతురు కాబట్టి మీకు తన మీద చేయి చేసుకునే హక్కుంది. ఇప్పుడు తను నా భార్య. నా కళ్ళ ముందే తన మీద చేయి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏంట్రా దీన్ని కొట్టడానికి నీ పర్మిషన్ ఏంట్రా? అయినా నన్ను అత్తయ్య అని పిలవకు. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వేంటి వదినా వాడికి సమాధానం చెప్తున్నావు? ఏయ్ పక్క జరుగు. అత్తయ్య, పిన్ని, ప్లీజ్ కేదార్ని వాడు వీడు అనకండి. కేదార్ మన ఇంటి అల్లుడు. మర్యాద ఇవ్వడం మన సాంప్రదాయం. అయినా చిన్న పిల్ల అని చూడకుండా కీర్తి మీద చేయి చేసుకుంది, అందుకే కొట్టాను. కీర్తి పాప చీర తొక్కిందన్న కోపంలో ఏదో ఒక చిన్న దెబ్బ వేసింది. దానికే నువ్వు నా కూతురు మీద చేయి చేసుకుంటావా? చిన్న తప్ప. చూడండి పిన్ని, చూడండి అత్తయ్య, ఎలా కొట్టిందో ఒకసారి మీరే చూడండి. చెల్లి తప్పు చేసినప్పుడు అక్కగా దాన్ని సరి చేయాల్సిన బాధ్యత నాకుంది, అందుకే కొట్టాను. బాధ్యత? నీకెవరిచ్చారే బాధ్యత? తప్పు చేస్తే తప్పు అని చెప్పడానికి దాన్ని కట్టుకున్న భర్త ఉన్నాడు, అత్తమామలున్నారు, ఈ ఇంటి పెద్దలున్నారు. నువ్వెవరు నా కూతురు తప్పులు సరిదిద్దడానికి? నేనెవరేంటి పిన్ని? నేను నిషి అక్కని. కాదు, నీకు నా కూతురికి ఏ సంబంధము లేదు. అమ్మ కౌశికి, జగదాత్రి నా కూతుర్ని కొట్టడం తప్పు. ముందు జగదాత్రితో నా కూతురికి క్షమాపణ చెప్పించు. జగదాత్రి క్షమాపణ చెప్పడానికి తనే తప్పు చేయలేదు. అవునా? అదే మీ నిర్ణయం. సరే అయితే, మీ నిర్ణయం మీరు చెప్పారు, మేం చేయాల్సింది మేం చేస్తాం. నిషి, బట్టలు సర్దుకుందువు, పద. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? అత్తయ్య, ఆవేశపడకండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటయ్యా కూర్చుని మాట్లాడుకునేది? చూసావుగా, కేదారు వాడి భార్య మీద చెయ్యి కూడా వేయనివ్వలేదు. కానీ నీ కళ్ళ ముందే నీ భార్యను కొట్టి అవమానిస్తున్నా నువ్వు మాత్రం ఏమీ అనలేకపోయావు. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో చూసి నేర్చుకోవాలి. నువ్వు రావే. వద్దు పిన్ని, నీకు నేను క్షమాపణ చెప్పడమే కదా కావాలి. నేను క్షమాపణ చెప్పేస్తాను. ఏ జరుగు. పిన్ని, పిన్ని అది కాదు. దాత్రి, ఆగు దాత్రి, నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు క్షమాపణలు చెప్పడానికి. అయినా నిషిక చేసింది తప్పు. అది వాళ్ళకు అర్థం కాకపోతే మనమేం చేయలేం. పంతాలకు పోయి బంధాల్ని తెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదు కేదార్. నా ఒక్క క్షమాపణతో ఈ గొడవ ఆగిపోతుంది అంటే నేనెన్నిసార్లు క్షమాపణ చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏంటి నిప్పురవ్వ పెద్ద మంటగా మారి ఇల్లును చీలుస్తుంది అనుకుంటే ఇలా బయటికి వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం చేస్తున్నారు?
చూస్తూ చూస్తూ నిషి కాపురాన్ని నాశనం చేయొద్దు పిన్ని. పిన్ని, పిన్నికి అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావేంటి నిషి? మాట్లాడు నిషి. అత్తయ్య, ముందు మీరు బట్టలు సర్దడం ఆపండి. కూర్చొని మాట్లాడదాం అత్తయ్య. మీరనుకున్నట్టే కదా మొత్తం జరుగుతుంది. ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఏంటత్తయ్య అలా అంటున్నారు? నిషి సంతోషంగా ఉండాలనుకుంటాను కానీ బాధపడాలని, బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఆగండి. నడు. అర్థం చేసుకోండి. వద్దు పిన్ని, ప్లీజ్. ఇలా నిషి అత్తగారింట్లో గొడవ పడి వచ్చేసిందంటే ఇంటి పరువు పోతుంది. నేను సారీ చెప్పడమే కదా మీకు కావాలి. సారీ నిషి, ఇంకెప్పుడు నీ మీద చెయ్యొద్దను. ప్లీజ్ వెళ్ళకు పిన్ని. వెళ్ళొద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని. నిషి రా, నువ్వులే. చెల్లెమ్మా, ఎందుకంత ఆవేశపడుతున్నారు? తప్పు జరిగింది, దానికి ఏం చేయాలో ఆలోచిద్దాం గాని ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదమ్మా. మాకు మర్యాద ఉన్న చోట మాట్లాడగలం కానీ ఇక్కడ మాకు మా మాటకి మర్యాద లేనప్పుడు ఇంకేం మాట్లాడతాం? కౌశికి, నీ మీద గౌరవంతో, ఈ ఇంట్లో వాళ్ళ మీద నమ్మకంతో ఈ ఇంట్లో ఏం జరిగినా సరే నేను నోరెత్తలేదు. కానీ ఈరోజు నా కూతురికి అవమానం జరిగినా కూడా నేను చూసి చూడనట్టు ఉండలేను. అందుకే నిషి ఇంట్లో ఉండాలా వద్దా అనేది మీ నిర్ణయం మీదే ఆధార. ఎందుకు? అవునమ్మీ, అయినా నా కొడుకు ఏం తప్పు చేసి ఉండాడని శిక్ష వాడికేస్తా ఉండారు. తప్పొప్పుల గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదోదిని గారు. ఉంటే వీళ్ళైనా ఈ ఇంట్లో ఉండాలి, లేదా నిషి అయినా ఈ ఇంట్లో ఉండాలి. నిర్ణయం మీదే. మా కోసం నిషిక సంతోషాన్ని పాడు చేయకండి. ఒక 10 రోజుల్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. 10 రోజులు కాదు కదా, 10 నిమిషాలు మీరు ఇంట్లో ఉన్నా నిషిక ఇక్కడ ఉండదు. అత్తయ్య, ఆగు ధాత్రి. అత్తయ్య, మేము 10 రోజుల దాకా ఇక్కడే ఉంటాం. వెళ్ళడానికి కుదరదు, వెళ్ళడానికి కుదరదు, వెళ్ళడానికి కుదరదు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి. పద జగదాత్రి. అది కాదు కేదార్. నీ భర్తగా చెప్తున్నాను, పద. సరే అయితే వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు చెప్పారు, ఇక మేం కూడా బయలుదేరతాం. ఆగు చెల్లెమ్మా, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళడమే కదా మీకు కావాలి. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. కౌశికి, పదమ్మా. బాబాయ్,
పదమ్మా. ఉంటే వీళ్ళైనా ఈ ఇంట్లో ఉండాలి, లేదా నిషి అయినా ఈ ఇంట్లో ఉండాలి.